ప్రజల్లో ఖచ్చితంగా ఆయనకి ప్రజాభిమానం ఉంది కాబట్టే ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మనం రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో చూసినా కానీ ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం అంటే ఇట్లా కూటమి లేకోకుండా ఏ ప్రభుత్వం కూడా మనలేదు. 29 రాష్ట్రాల్లో ఎవరో గోళ్ళతో కూటమి పెట్టుకో, 2-3తోనో 5గురితోనో 10 మందితోనో కూటమి. ఈవెన్ ఇప్పుడు జరిగే బీహార్లో కూడా 6గురితో కూటమి అంట. కాబట్టి ఇప్పటి వరకు అంటే ఈయన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ఒక్కరితో కూడా పొత్తు పెట్టుకోకుండా ఈయనే సింగిల్గా వచ్చి ఉన్నటువంటి దమ్మున నాయకుడు, దిల్లున్న నాయకుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన అంటే ఆయనకున్న కాన్ఫిడెన్స్, ఆయనకున్న ప్రజాబలం, ఆయన ప్రజల నాయకుడు, ప్రజల మధ్య ఉన్నాడు. కాబట్టి ఎవరు ఎన్ని కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఓడిపోవటం అంటూ జరగదు. ప్రజాభిమానమే ఆయనకి శ్రీరామరక్ష. ఖచ్చితంగా ఆయన రాబోయేటువంటి ఎన్నికల్లో తథ్యంగా ఆయన విజయం సాధిస్తాడు. మరలా ఆయన మన ముఖ్యమంత్రిగా చూస్తాం.